విజయనగరం జిల్లా గర్విడి మండలం కోడూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ సర్పంచ్ అడప సూర్యనారాయణ మైనింగ్ క్వారీ గుంతలో శవమై తేలాడు. 3 రోజుల నుంచి సూర్యనారాయణ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్క్వాడ్తో గ్రామ సమీపంలో ఉన్న నారప్ప చెరువులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. అయితే సూర్యనారాయణ బ్రతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఉదయం నారప్ప చెరువు సమీపంలో ఉన్న క్వారీ గుంతలో విగత జీవిగా తేలాడు. దీంతో కుటుంబంలో విషాదచాలు అలుముకున్నాయి. ఇక గ్రామంలో కూడా విషాదచాలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూర్యనారాయణ కుటుంబాన్ని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. విజయనగరం జిల్లా గర్విడి మండలం కోడూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ సర్పంచ్ అడప సూర్యనారాయణ మైనింగ్ క్వారీ గుంతలో శవమై తేలాడు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర ప్రసాద్, క్వారీ గుంతలో విగత జీవిగా సూర్యనారాయణ డెడ్ బాడీ దొరకడంతో కూడా ప్రస్తుతం కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మనకి అడప సూర్యుడు ఎన్నటి నుంచి కూడా కనిపించట్లేదు. బహిర్భూమికి వెళ్ళిన తర్వాత సూర్యుడు అదృశ్యమైనట్టుగా కూడా స్వామికి గుర్తించారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు తిరిగి రాకపోతే ఏం జరిగినట్టు ఆందోళనకు చెందినటువంటి నేపథ్యంలో సూర్యనారాయణ అసలు ఎక్కడికి వెళ్ళినటువంటి విషయాలంతా కూడా జరగడం జరిగింది. దాంతో అక్కడ ఉన్న చెరువు పరిసర ప్రాంతాలు కూడా ఎత్తి గాలింపు అయితే చేయడం అనేటువంటి జరిగింది. మొత్తం మీద అయితే ఇక్కడ ఒక టీడీపీ పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా గ్రామంలో అక్కడికి పేరున్నది. ఈ నేపథ్యంలో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా చూడాలన్న అసలు ఏమైనటువంటి దీంతో కూడా గాలి విషయంలో జరిగింది. ఈ రోజు ఉదయం అక్కడే ఉన్నటువంటి కొంతలో ఒక అతని తాలూకా మృతదేహాలు గుర్తించడం జరిగింది. నేపథ్యంలో సూర్యనారాయణ ఎలా చనిపోయాడు అనేటువంటి ప్రశ్న తలెత్తింది. ఎవరైనా అర్పించారా, ఏం జరిగింది అనేటువంటి ఆందోళన ప్రశ్నలు కానీ అనుమానాలు కానీ రేపటి పరిస్థితి ఏర్పడింది. ఈ కోణంలో కూడా వీళ్ళు ఫిర్యాదు చేసే విషయం కూడా ముందుకెళ్ళారు. టీడీపీ నాయకుడు కావచ్చు స్థానిక రైట్ నాగేంద్ర ప్రసాద్, థ్యాంక్ యూ.